హాయ్ ఫ్రెండ్స్, మనమైతే సూపర్ హౌస్ హోటల్లోకి వచ్చేసినాం. ఇది మేము బుక్ చేసుకున్నాం ఆల్రెడీ. చాలా బాగుంది అసలు అంబియన్స్. బయట చూస్తే మీరు చూస్తున్నారు కదా, ఎక్సలెంట్గా. ఇక్కడ మేము 5 days స్టే చేస్తున్నాము. ఇక్కడ నుంచి మనకు బీచ్ చాలా దగ్గర, వాకేబుల్ డిస్టెన్స్. ఓకే, సో ఇక్కడంతా ఫారినర్స్, మన ఇండియన్స్ చాలామంది వస్తుంటారు. డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మనకు. సో లంచ్ మేమైతే బయట చేస్తాం. సో ఇక్కడ నుంచి మనం బయట అవుటింగ్ పోతున్నాము. ఓకే, లెట్స్ గో. ఈ హోటల్ నుంచి మనం బయటికి వెళ్తున్నాం మేము. ఇది స్ట్రీట్, ఇది అన్ని షాపింగ్ మాల్స్, షాప్స్, హోటల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మన దగ్గర ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. మనకేం కావాలంటే అది చూడండి. రోడ్స్ ఎంత నీట్గా ఉన్నాయి. సో రోడ్స్ అసలు మన ఇండియాలో చూస్తే ఎంత డస్ట్ ఉంటుంది. ఇక్కడ డ్రైనేజీ నీట్గా రోడ్డు పక్కన, బండ్లన్నీ వితౌట్ హారన్ అనమాట. హారన్ ఎవడో కొట్టేటోడు ఉంటాడు ఇక్కడ. చాలా బాగుంటుంది. సో ఇక్కడ స్ట్రీట్ మనమైతే వెళ్తున్నాం. చూడండి, మా పూర్ణచందర్ సారు, మా శ్రీశైలం సారు. హాయ్ చెప్పండి భయ్. ఇప్పుడే బయటికి వెళ్తున్నాం మనం. మేమైతే మ్యాచింగ్ వేసుకున్నాం. BMW కార్ వస్తుంది. సో ఎంత నీట్గా డ్రైవింగ్ చేస్తున్నారు. అసలు హారన్ ఎవరు కొట్టరు. పక్కన సిస్టమేటిక్ డ్రైవింగ్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనం మెయిన్ రోడ్కి వచ్చినాం చూసుకుని, గల్లీ నుంచి. సో ఎంత నీట్గా ఉన్నాయి రోడ్స్ అనేది మీరు చూసుకోండి ఒకసారి. వెహికల్స్ కూడా చాలా ఎక్సలెంట్గా, అంటే ఎక్కడ కూడా హారన్ కొట్టకుండా సిస్టమేటిక్గా వెళ్తున్నారు. రూల్స్ అన్నీ ఫాలో అవుతారు. సిగ్నల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఇక్కడ మన ఇండియాలోనేమో ఆటోలు అంటారు కదా, ఇక్కడ మాత్రం టుక్ అంటారు అనమాట. అది ఎట్లుంటుంది అంటే, ఒకటే దాంట్లో మీకు చూపిస్తాను నేను. 10 మంది కూర్చోవచ్చు. సో టుక్లో కూర్చొని మనం ఏడికైనా పోవచ్చు. డిస్టెన్స్ బట్టి 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు తీసుకుంటుంటారు. చూడండి వెహికల్స్ ఎట్లున్నాయి. సో ఇక్కడ షాపింగ్ మాల్ చూడండి. మీకు టుక్ కనిపిస్తుంది చూడండి. టుక్ ఆగింది, సిగ్నల్ పడ్డది, సిస్టమేటిక్గా ఉన్నారు. ఇది టుక్ అంటారు దీన్ని. ఇది టుక్. ఈ బండి ఎంత పెద్దగా ఉన్నారు, టుక్. సో సిగ్నల్ పడ్డది కాబట్టి అందరు ఆగిపోయారు. ఇక్కడ చాలా రూల్స్ ఫాలో అవుతారు. మన ఇండియాలో మాత్రం సిగ్నల్ పడ్డా కూడా పోతూనే ఉంటారు. ఇక్కడ చూడండి వెహికల్స్ అన్ని 2 వీలర్స్, 4 వీలర్స్ ఎక్సలెంట్గా రూల్స్ ఫాలో అవుతున్నారు. మొత్తం ఈ సిగ్నల్ ఎట్లా ఆగింది ఉన్నారు చూడండి. ఇది మొత్తం 4 రోడ్స్ వచ్చినాయి. ఒక సైడ్ ఇది బీచ్ రోడ్. ఇది బీచ్ రోడ్. ఇక్కడ నుంచి పోతే బీచ్ వెళ్తుంది. ఇక్కడ నుంచి ఈ సిటీకి వెళ్తున్నది. తర్వాత ఇక్కడ కూడా రోడ్ ఉన్నది మొత్తం చూడండి. చాలా బండ్లు మాత్రం ఎక్సలెంట్గా డ్రైవింగ్ చేస్తుంటారు. రూల్స్ ఫాలో. మేము కూడా సిగ్నల్ పడ్డాక వెళ్ళిపోతాం మనం. రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ టుక్ అయితే ఆగింది. ఇప్పుడు ఏ స్టేజ్ వస్తే అక్కడ ఆగిపోతూనే ఉంటుంది. సో ఎవరు ఎక్కడ దిగాలో అక్కడ దిగిపోతుంటారు. చూడండి, ఇది మొత్తం సిస్టమేటిక్. ఇట్లా పట్టుకోవడానికి పైన ఉంది. రైట్, పోతున్నాం చూడండి రోడ్ ఎంబడి. పడదు. మంచి నువ్వు తీసిన సీక్వెన్స్ కొంత దిగాలి ఫోటోలు. మంచి వస్తాయి, వస్తాయి, బాగున్నాయి. ఈరోజు ఎంత ఫ్రీగా వచ్చేసిన ఎయిర్పోర్ట్కి, ఇమిగ్రేషన్కి వెళ్ళినాము. ఆ రోజు ఏందో
ప్లేన్ కనిపిస్తుంది. మొత్తం మార్కెట్ ఇది. మేము మార్కెట్గా పోతున్నాం. చూడండి రోడ్స్ ఎంత నీట్గా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సైడ్లో మొత్తం డ్రైనేజ్ ఉంటుంది. రోడ్డు మీద ఎక్కడ డస్ట్ కానీ ఇంత స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ కూడా కనబడతలేదు. అన్ని వెహికల్స్ ఎంత డిస్టెన్స్ ఉన్నాయి చూడండి, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. షాప్స్ ఇక్కడ అన్నీ. సో ఎక్సలెంట్గా చూడండి. షాపింగ్ మాల్కి వచ్చేస్తుంది. చాలా బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఇది. సో అక్కడ ఏరోప్లేన్ ఉంది. ప్లేన్ బండ్లు ఎట్లా ఆగిపోతున్నాయి చూడండి. మేము రాగానే మొత్తం ఆగిపోతుంది బండి. సో ఇట్లుంటుంది సిస్టమేటిక్. ఈఫిల్ టవర్ ఉన్నది చూడండి. ఇక్కడ ఈఫిల్ టవర్ ఉంది. ఈ షాపింగ్ మాల్లో ఈఫిల్ టవర్ అద్భుతం కదా. ఇట్లాంటిది వాళ్ళు స్టే చేసిరు ఇక్కడ. మొత్తం ఈఫిల్ టవర్ను మనకు రియల్గా కనిపిస్తున్నది ఇక్కడ. అంత ఎక్సలెంట్గా దీన్ని క్రియేట్ చేసిరు షాపింగ్ మాల్ మధ్యలో. ఇది మొత్తం షాపింగ్ మాల్ చూడండి. ఇది మొత్తం షాపింగ్ మాల్. సార్ చూడండి. అదే ఇది వీడియో తీస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. ఎక్సలెంట్, సూపర్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈఫిల్ టవర్ ఎట్లా ఉందో ఎక్సలెంట్గా రౌండ్ది చూపిస్తున్నాను నేను మీకు. అసలు ఈ షాపింగ్ మాల్కి వచ్చినామంటే డైలీ ఎట్లా స్పెండ్ అవుతుంది తెలియదు, టైం అట్లా వెళ్ళిపోతుంది. సో ఫుల్ ఎక్సలెంట్ అనమాట. చూడండి నాకు చూపించు దా. ఫుల్ ఇదంతా ఇందాక చూపించినట్టు. సో ఇది మొత్తం షాపింగ్ మాల్. ఇది చూడండి ఎక్కడ ఇది మొత్తం చాలా ఎక్సలెంట్గా షాపింగ్ మాల్ ఉన్నది. మొత్తం రకరకాలైనటువంటి వస్తువులు మనకు ఫుడ్ ఐటమ్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, లేకపోతే లేడీస్ జ్యువెలరీ కావచ్చు, తర్వాత ఇట్లా ఈ అల్లికలు బుట్టలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి న్యాచురల్గా. ఇది చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ పేపర్ దాంతో తయారు చేసిరు ఈ బ్యాగ్స్. ఇది 590 రూపీస్ ఉన్నది ఇది. సో ఇవన్నీ న్యాచురల్ అనమాట, థ్రెడ్డింగ్తో చేసినటువంటి బ్యాగులు ఇవి. చూడండి చున్నీకి కూడా అల్లికలు. అంటే మన దేశంలో అనుకుంటాం కానీ ఇక్కడ కూడా న్యాచురల్గా చాలా సూపర్గా వీళ్ళు చేసిరు. ఇవన్నీ టీషర్ట్లు. కానీ కొంచెం చూసి షాపింగ్ చేయాలి, ఎందుకంటే కొన్ని రేట్ ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. ఏదైతే తక్కువ ఉంటాయో అది మాత్రమే మనం తీసుకోవాలి. సో ఎక్కువ ఉన్న జోలికి వెళ్ళకూడదు. ఇక్కడ వచ్చేస్తే మనకు పెయిన్ బాంబ్స్ ఉంటాయి. మన స్నేక్ బాంబ్, మన ఇండియాలో టైగర్ బాంబ్ ఎట్లనో ఇక్కడ కూడా కొన్ని ఎక్సలెంట్ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ బాంబ్స్ ఉంటాయి ఇక్కడ. మీరు చూడవచ్చు మొత్తం ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి పెయిన్ బాంబ్స్. నొప్పి ఏడున్నా కూడా డిఫరెంట్ ప్రాబ్లంకు డిఫరెంట్ బాంబ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే చూసుకోవచ్చు. ఈ పెయింటింగ్, ఇక్కడ పెయింటింగ్ చూడండి, చాలా టైగర్ పెయింటింగ్. ఇవన్నీ వాల్ మనం పెట్టుకోవడానికి 25,000 బాత్ అనమాట. అంటే 25,000 బాత్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 60,000. ఓకే ఇవి కూడా బ్యాగులు చూడండి ఇక్కడ. సో ఈ బ్యాగ్ మొత్తం చాలా బాగుంది, ఎక్సలెంట్గా క్వాలిటీ బాగుంది. కానీ రేట్ కూడా అట్లనే ఉన్నది, 490 రూపీస్ బాత్. ఓకే ఈ పెయింటింగ్ న్యాచురల్ పెయింటింగ్. స్మాల్ కిడ్ పోతున్నది ఇక్కడ. కిడ్స్ ఎంత మంచి పాపలు వెళ్తున్నారు, చిన్న పాపలు, చిన్న క్యూట్ బేబీస్ ఉన్నారు. సే హాయ్ వాట్ ఈస్ యువర్ నేమ్? వాళ్ళు సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు. ఓకే చాలా క్యూట్గా ఉన్నారు. ఇది
చెక్క గన్ ఇది చూడండి, ఎక్సలెంట్గా దాన్ని మేక్ చేసిరు, అంటే తయారు చేసింది సేమ్ గన్ మాదిరిగా. అసలు వుడ్తోని ఆ స్టైలు మొత్తం రియల్ గన్ లాగా ఉంది, చాలా బాగుంది కదా అసలు. చూడండి కనిపిస్తుంది ఇది వుడ్తోనే చేసినటువంటి గన్ ఇది. దీనికి పెయింట్ బ్లాక్ కలర్ పెయింట్ వేస్తే రియల్ గన్ లాగా ఉంటుంది ఇది, డమ్మీ గన్ అయినా కూడా. 590 రూపీస్ బాత్ గుల్లరు ఇవన్నీ కూడా బాగున్నాయి. చలో కమ్ ఇంకా ముందరుగుదాం. ఓకే చూడండి ఒకసారి. సో మనం ఈ షాపింగ్ మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఎట్లుంటుందో. అసలు కళ్ళు చూడ్డానికి సరిపోతలేదు, అంత పెద్ద షాపింగ్ మాల్ ఉన్నది ఇది. మన దగ్గర కూడా పూరం మాల్ ఉన్నది బాబు, జాగ్రత్త. ఇక్కడ మొత్తం రెస్టారెంట్, హోల్డ్ ఇట్, ఇది కంప్లీట్ రెస్టారెంటే ఉన్నది ఇక్కడ. ఒకసారి అది చూపించు. యో థాయ్ విలేజ్, మొత్తం థాయ్ విలేజ్ అని కనిపిస్తుంది, థాయ్ విలేజ్. ఇది మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇది ఒక చిహ్నము, మొత్తం దాని మోడల్ ఇక్కడ కట్టిరు షాపింగ్ మాల్ మొత్తం. సంబంధించిన రెస్టారెంట్లు ఇవే ఉన్నాయి. సో సినిమానంట, మన ఇండియా లాగా సినిమా ఇక్కడ SFX సినిమానంట. సో సినిమా చూడండి. సో అంటే మన దగ్గర కూడా మాల్లో ఉన్నట్టు సినిమా హాల్స్ ఇక్కడ కూడా ఉంటాయి. అమ్మా చూసి చూడండి ఎన్ని ఫ్లోర్స్ వచ్చినా మనం. అర్బన్ కాండ్ అంట, హాలీవుడ్ మొత్తం మూవీస్ ఉన్నాయి ఇక్కడ. మన ఇండియాలో కూడా హైదరాబాద్లో కోరం మాల్, ఇన్ఆర్బిట్ మాల్ సేమ్ ఇట్లా ఉంటుంది మనకు చూస్తే. సో ఇక్కడ కూడా సినిమాలకు సంబంధించిన మూవీ థియేటర్స్ ఉన్నాయి ఇక్కడ. సో సినిమా ఎస్ నంబర్ 3 సినిమా 1 to 2 అనమాట, స్క్రీన్ అనమాట. ఎన్ని మొత్తం 7 స్క్రీన్లు ఉన్నాయి ఇక్కడ చూడండి. 2, 3, 4, 5, 6, 7 స్క్రీన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఒక్క షాపింగ్ మాల్లో 7 స్క్రీన్స్ అంటే సో చాలా గ్రేట్ కదా. మన దగ్గర 3-4 స్క్రీన్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ క్లాస్ లాంగ్ ఇక్కడ చూడండి మొత్తం. సో చాలా బాగుంది. సో ఇక్కడ కూడా పాప్కార్న్ గిప్కార్న్ అన్నీ అమ్ముతారు. బ్రదర్ ఇక్కడిది ఇట్లా కూర్చో, హ్యాపీగా కూర్చోవచ్చు. ఇది హాయ్ బాగుంది. పైన మొత్తం ఫ్లోర్లో షాపింగ్ మాల్ ఉన్నది. షాపింగ్ మాల్ పైన సినిమా థియేటర్స్ ఉన్నాయి. 7 స్క్రీన్లు బ్రదర్. వావ్ 7 స్క్రీన్లు అంటే ఒక షాపింగ్ మాల్లో 7 స్క్రీన్లు అంటే చాలా గ్రేట్. సో ఎట్ ఏ టైం 7 సినిమాలు నడుస్తాయి అన్నమాట. సో ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట.